ముఖ్యంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్‌కి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో అయినా గాని, లేదా బాలకృష్ణ గారి కుటుంబంతో అయినా గాని, ఇప్పుడు ప్రస్తుతం ఆయనకైతే మాటలు లేవు. ఆయన చాలా దూరంగా ఉన్నారు. టీడీపీకి సంబంధించిన విషయాల్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడే సందర్భమే లేదు మాట ఈ మధ్య కాలంలో. ఎందుకంటే టీడీపీయే కావాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్‌ని దూరంగా పెట్టుకొస్తుందని చెప్పేసి మనం వార్తలు విన్నాం. నారా లోకేష్‌కి ఎదురవుతాడేమో, మళ్ళీ టీడీపీలో శక్తిమంతమైన నాయకుల్లా తయారైపోతాడేమో అని చెప్పి లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఈళ్ళు ముగ్గురు కూడా భయపడ్డారని చెప్పేసి వార్తలొచ్చాయి. ఎందుకంటే బాలకృష్ణ ఏమో తన అల్లుడే ఎప్పుడు కూడా రాజకీయంలోని టీడీపీలో ఒక మంచి ప్లేస్‌లోని దానికి అధ్యక్షతన వహించాలని ఫ్యూచర్‌లో అనుకుంటున్నాడని, చంద్రబాబు నాయుడు తన తనయుడే ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన అనుకుంటున్నాడని, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తే గనక లోకేష్‌ని తొక్కేస్తాడని, మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా అటువైపు తిరిగిపోతారని, ఇతను రానివ్వకూడదని ఈళ్ళేసుకున్న ప్లాన్‌లే అని చెప్పేసి ఆ మధ్యకాలంలో అయితే బాగా వార్తలొచ్చాయి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటిదాకైతే జూనియర్ ఎన్టీఆర్ పైనే విషం కక్కారని చెప్పేసి మనం వార్తలు వింటూ వచ్చామాట. కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ మీద కూడా ఈళ్ళు విషం కక్కుతున్నట్టుగా అయితే పెద్ద వార్తలొస్తున్నాయి. అది ఎలా అంటే, కళ్యాణ్ రాము రీసెంట్‌లీగా అయితే కాకినాడ ఎళ్ళాడు. కాకినాడ ఎందుకెళ్ళాడంటే, అక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే పెద్ద షాపింగ్ మాల్ అయితే కట్టి ఓపెనింగ్ అయితే కళ్యాణ్ రామ్ గారిని ఆహ్వానించడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారిని ఆహ్వానించినప్పుడు, ఆ కళ్యాణ్ రామ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కొంతమందిని కూడా తీసుకొచ్చారన్నమాట. నందమూరి ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యులొచ్చారు. అదే విధంగా కళ్యాణ్ రామ్ కూడా వచ్చాడు ఆ షాపింగ్ ఓపెన్ చేయడానికి. సో, ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి టీడీపీ కీలకమైన నేతలందరూ కూడాను ఆ ప్రోగ్రామ్‌కి చాలా దూరంగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ వస్తున్నాడని చెప్పేసి ఒక ఆహ్వానం పలకడం గాని, లేదా కళ్యాణ్ రామ్ గారికి ఏదైనా ఏర్పాట్లు చేయడం గాని, కనీసం వెళ్లి పలకరింపులు గాని ఏమీ లేవు. చాలా దూరంగా ఉన్నారు. దీని వెనక వినిపిస్తున్న ప్రధానమైన కారణం ఏంటంటే, కళ్యాణ్ రామ్ గారంటే టీడీపీ హైకమాండ్‌కి ఇష్టం లేదు. ఎళ్లి అతన్ని మాట్లాడితే మనకు మళ్ళీ ఏమైనా తిరిగి ఏమైనా బాంబు పడతదేమో మన మీద అనే ఉద్దేశంతోటి భయపడిపోయి కాకినాడ కాకినాడ ఏరియాలో అసలు ఎక్కడ కనిపించలేదంట. ఆయన బాధ ఆయన పడతాడు మనకెందుకు? ఇప్పుడు ఆయన్నెళ్లి పలకరించి, పూలమాలలిచ్చి, ఆహ్వానించినట్టు మనమేమైనా యాక్టింగ్ చేస్తే గనక, ఇప్పుడు హైకమాండ్‌కి తెలిసిందంటే మనం ఈళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మళ్ళీ ఆ హైకమాండ్ అంతా మన మీద సీరియస్ అవుతది. తర్వాత మన మీదైనా యాక్షన్ తీసుకుంటదేమో అని చెప్పేసి ఒక్క నేత కూడా రాలేదంట. అందరూ కూడా కాకినాడలో అటు ఇటు మాయమైపోయారంట. సో, ఇదంతా కూడా ఇప్పుడు ప్రధానమైన పెద్ద చర్చ. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ పైన వీళ్ళు విషం కక్కారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే దూరం పెట్టారు అని చెప్పేసి ప్రధానమైన వార్త ఇప్పటిదాకా మనం వినుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన కళ్యాణ్ రామ్ గారి మీద కూడా ఈళ్ళు విషం కక్కుతున్నట్లుగైతే వీళ్ళు చేసిన కాకినాడలో ఈ టీడీపీ నేతలు చేసిన పని వల్ల అయితే మళ్ళీ ఇది బయటపడ్డది. సో, దీనిపైన మరి టీడీపీ హైకమాండ్ ఏ విధంగా మరి స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే అక్కడ కాకినాడలో ఉన్నటువంటి ఈ నందమూరి ఫ్యామిలీకి గాని, ఈ కళ్యాణ్ రామ్ గాని ఎవరికి కూడా ఆహ్వానం పలకలేదు. అసలు ఎవరు కూడా టీడీపీ నేతలు అక్కడ కనిపించలేదు. సో, మీకేమనిపిస్తుంది? ఇది కరెక్టా? కాదా? కళ్యాణ్ రామ్‌ని కూడా వీళ్ళు నిజంగానే తొక్కేద్దామని ప్లానింగ్‌లో ఉన్నారా? అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు నచ్చినట్లే గనక వీడియోని షేర్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.